ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం మానవ జీవితం అన్ని విధాల సమస్యాత్మకంగా మారింది. సమస్యలు లేని వ్యక్తి లేడు, సమస్యలు లేని కుటుంబం లేదు, సమస్య లేనటువంటి ప్రాంతం కూడా లేదు. రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. అందుకు మూల కారణం ఏంటి? మానవ జీవితపు మూలాలు దెబ్బతిన్నాయి. పునాదులు పూర్తిగా బీటలు వారిపోయాయి. ఎవరూ పరిష్కరించలేని క్లిష్ట సమస్యలను మానవుడు ఎదుర్కొంటున్నాడు. వాని నుండి బయటపడే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే మన మూలాలను సమూలంగా అధ్యయనం చేయగలిగితే, మానవుడు ఎందుకు గాడి తప్పాడో తెలుసుకోగలిగితే ఎంతో కొంత మేరకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. మానవుడు ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలి, భౌతికంగా అభివృద్ధి చెందాలి, శరీరాన్ని సుఖపెట్టాలి, ఇంద్రియాలను సంతృప్తిపరచాలి అనేటటువంటి ప్రణాళికలతో పథకాలతో ముందుకు సాగటం వల్ల భౌతిక సంపద యొక్క అవసరం అనూహ్యంగా పెరిగింది. ప్రకృతి వనరులను ఉపయోగించుకునేటటువంటి దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించి ముందుకు సాగటం వల్ల సుభిక్షంగా ఉండవలసిన ప్రకృతి అంతా కళావిహీనమైపోయింది. మూలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మానవ మనుగడే ప్రశ్నార్థకమైంది. ఏ వైపు నుండి కూడా పరిష్కారం లభించడం లేదు. మనిషి పూర్తిగా బలహీనపడుతూ వస్తున్నాడు. తరాలు మారే కొలది మనుషులు బలహీనపడుతున్నారు తప్ప బలోపేతం కావటం లేదు. 20 సంవత్సరాల క్రితం సామాజిక పరిస్థితులకి నేటికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఖరీదైనటువంటి జీవితం కోసం, భోగలాలస జీవితం కోసం ఆరాటపడుతున్నారు తప్ప ఆనందాన్ని గురించి ఆలోచించడం లేదు. విచిత్రకరమైనటువంటి అంశం ఏమిటంటే, మానవుడు ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నాడు. ఆనందం అనేది ఒంట్లో ఉంది, మన ఇంట్లో ఉంది. ఆశ్రమాలలో లేదు, ఆకాశంలో లేదు, అంతరిక్షంలో కూడా లేదు. ఆనందం లేని చోట ఆనందాన్ని వెతుక్కోవటం అంటే అంతకు మించినటువంటి అజ్ఞానం మరొకటి ఏముంటుంది? ప్రస్తుతం మానవ జీవితం అన్ని విధాల క్లిష్టంగా, కష్టంగా, అయోమయంగా, గందరగోళంగా తయారైంది. అందుకే మనిషి అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఏ వ్యక్తి అంతరంగానైనా పరిశీలించండి, అసంతృప్తి, లేమిడి, కొరత, లోటు ఎక్కువగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసుకోవటం కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు. ఆ శ్రమించేటటువంటి విధానంలో అసంతృప్తిని ఇంకా పెంచుకుంటున్నాడు తప్ప అది తగ్గడం లేదు. గమనించండి. అసంతృప్తిని పెంచుకోవటం కోసం శ్రమించడం అంటే అది అజ్ఞానమే కదా. ఆనందాన్ని పోగొట్టుకొని అసంతృప్తిని పెంచుకొని మనిషికి సాధించేది ఏముంటుంది? ఆలోచించండి. అందుకే మనుషులంతా కూడా పూర్తిగా గాడి తప్పారు. ఒకవేళ మంచి మార్గాన్ని
చూపించినప్పటికీ అనుసరించేటటువంటి శక్తి లేదు. శరీరాలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయి. ప్రాణశక్తి గణనీయంగా తగ్గిపోతుంది. పుట్టుకతోటే రుగ్మతలు సంభవిస్తున్నాయి. జీవితం గడిచే కొద్దీ వాటి మోతాదు ఇంకా పెరుగుతుంది. యుక్త వయసులోనే బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడే మార్గం ఏమన్నా ఉందా? ఉంది. అదే వైదిక మార్గం. వేద విజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని దాని మూలాలను అర్థం చేసుకునేటట్లయితే, దాన్ని అనుసరించేటట్లయితే, ఆచరించేటట్లయితే, అనుభవంలోకి పొందేటట్లయితే 100% పరిష్కారం ఉంది. ప్రపంచాన్ని సరిచేయటం కానే కాదు, మన అంతరంగాన్ని సరి చేసుకోవాలి. ప్రపంచాన్ని సరిచేసేటటువంటి ప్రక్రియలో ఎవరైనా సరే వైఫల్యం చెందుతారు. అంతరంగాన్ని సరిచేసుకునేటటువంటి ప్రక్రియలో ఎవరైనా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ప్రపంచాన్ని మార్చటం అనేది మూర్ఖత్వం. మన అంతరంగాన్ని మార్చుకోవటం అనేదే చక్కటి మార్గం. అంతరంగం మారిందంటే ప్రపంచం మారినట్లుగా మనకు కనిపిస్తుంది. మన అంతరంగ స్థితి మారుతూ ఉంటే బాహ్య ప్రపంచపు స్థితి కూడా మారుతూ ఉంటుంది. అంతరంగం కలుషితంగా ఉంటే బాహ్య ప్రపంచం కలుషితంగా కనిపిస్తుంది. అంతరంగం స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటే బాహ్య ప్రపంచం కూడా అదే తరహాలో కనిపిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని తాళం అనుకుంటే తాళపు చెవి మన చేతిలో ఉంది. ప్రస్తుతం మానవుడు జీవిస్తున్నటువంటి జీవన విధానం మొత్తం కూడా ప్రమాదకరంగా మారింది. మనిషి పూర్తిగా అదుపు తప్పాడు. శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధిమట్టాలకే పరిమితం అవుతున్నాడు. విచక్షణను కోల్పోతున్నాడు. పక్షపాత ధోరణిలో జీవిస్తున్నాడు. ఏది చెయ్యాలో అది చెయ్యటం లేదు, ఏది చెయ్యకూడదు అది చేస్తున్నాడు. జీవితాన్ని పూర్తిగా వక్ర మార్గంలోకి పయనింపజేస్తున్నాడు. అయితే మూలాలను మనం సరిచేయాలి. మూలాలు దెబ్బతిన్నాయి. ఏమిటా మూలాలంటే ప్రపంచాన్ని సరిచేయటం కాదు, బాహ్య ప్రపంచాన్ని మార్చటం కానే కాదు, మన అంతరంగ స్థితిని మార్చుకోవాలి. అంతరంగ సంస్కారాలను సమూలంగా దగ్ధం గావించగలగాలి. సంస్కారం అంటే ఏమిటి? సమాచారం అంటే ఏమిటి? ఆలోచనలు అంటే ఏమిటి? ఇవన్నీ కూడా ప్రాణశక్తి యొక్క రూపాంతరం. మనం ప్రపంచాన్ని మార్చేటటువంటి విధానంలో మన శరీరాన్ని, మన అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేసుకుంటున్నాం. ప్రపంచాన్ని మార్చేటటువంటి విధానంలో ప్రకృతికి విరుద్ధమైనటువంటి చర్యలను చేపట్టి ప్రకృతిని నాశనం చేయటం వల్ల ప్రకృతి సమతుల్యాన్ని కోల్పోయి ఆ ప్రభావం మానవ జీవితం మీద ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాబట్టి మనం మూలాలను గురించి ఆలోచించాలి. ప్రపంచాన్ని మార్చటమా, మన అంతరంగాన్ని మార్చుకోవటమా? అంతరంగాన్ని మార్చుకోవటం అంటే ఏమిటి? అంతరంగంలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతటినీ సమూలంగా కరిగించి వేయాలి. అంతరంగంలో ఉన్న సమాచారం అంతా కూడా మన జీవితానికి సంబంధించింది కానే కాదు. బాహ్య ప్రపంచానికి, అందులో వ్యక్తులకు, సంఘటనలకు, సన్నివేశాలకు సంబంధించింది, చరిత్రలకు సంబంధించింది. ఆ సమాచారం అంతా కూడా అంతరంగంలో లోతుగా నిక్షిప్తమై ఉండటం వల్ల అంతరంగం కలుషితంగా మారి ఆత్మస్థితికి చేరే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మానవులంతా ఏమవుతున్నారు? బాహ్య ప్రపంచంలోకి పరుగులు పెడుతున్నారు. అందుకు మూల కారణం ఏంటి? అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలే మనిషిని బాహ్య ప్రపంచం వైపుకు ప్రేరేపిస్తున్నాయి, రెచ్చగొడుతున్నాయి. అందువల్ల మనం ఏం చేయాలి? అంతరంగాన్ని మార్చుకోవాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని మార్చకూడదు.
సమాచారం అనేది ఏదైనా ఎటువంటిదైనా భౌతిక ప్రపంచానికి సంబంధించిందే. భౌతిక ప్రపంచం వాస్తవమా లేక మాయా? భౌతిక ప్రపంచం వాస్తవం కానే కాదు, మాయకు ప్రతిరూపమే. ఈ విశ్వంలో ఏదైతే మారుతూ ఉంటుందో అది మాయకు ప్రతిరూపమే. అటువంటి మాయ అనేది నిశ్చలంగా, నిర్మలంగా, పవిత్రంగా, స్వచ్ఛంగా, శాశ్వతంగా ఉన్నటువంటి భగవంతుని నుండి ఆవిర్భవించింది. తిరిగి మరలా భగవంతుల్లోనికి ఐక్యం చెందుతుంది. భౌతిక ప్రపంచం అనేది తాత్కాలికం. అది సృష్టి, స్థితి, లయలకు అనుగుణంగా నిరంతరం రూపాంతరం చెందుతూ ఉంటుంది. కానీ మనం భౌతిక ప్రపంచం శాశ్వతం అనుకుంటున్నాం, వాస్తవం అనుకుంటున్నాం, స్థిరం అనుకుంటున్నాం, సత్యం అనుకుంటున్నాం, నిత్యం అనుకుంటున్నాం. అందుకే దాని వైపుకు పరుగులు తీస్తున్నాం. ఏదైతే మనకు అవసరం లేదో దానికోసం పరితపిస్తున్నాం. ఏదైతే మనకు అవసరమో దానిని పోగొట్టుకుంటున్నాం. ఆరోగ్యం క్షీణించిన తర్వాత, ఆయువు కుదించబడిన తర్వాత, అశాంతి పెరుగుతున్నప్పుడు, అసంతృప్తి పెరుగుతున్నప్పుడు, ఆనందం ఏ కోశాన వెళ్ళినప్పుడు ఇక మానవ జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటి? అంతరిక్ష ప్రయోగాలు అంటున్నారు, గ్రహాలను, ఉపగ్రహాలను సైతం ఆక్రమించుకుంటున్నారు. టెక్నాలజీ విపరీతంగా కనిపెట్టారు, సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నారు. కానీ ఆ ప్రతి సృష్టి అంతా కూడా మానవుని యొక్క పతనానికి మూల కారణం అవుతుంది కదా. కాబట్టి సమాచారం అనేది సమూలంగా తొలగిపోవాలంటే ఆ సమాచారానికి మనం ఎటువంటి పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వకూడదు. అలా పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వకుండా దాన్ని వదిలేసేటట్లయితే దాన్ని వైరాగ్యం అంటారు. వైరాగ్యంతో జీవించే వ్యక్తికి ఎటువంటి సాధనలు అవసరం లేదు. వైరాగ్యం లేనటువంటి వ్యక్తి వేదాలు వల్లించినవి మొత్తం కూడా బొడిదలు పోసిన పన్నీరే. సమాచారం అనేది స్థితిని బట్టి ఉత్పన్నం కావాలి. మనం అహంకారపు స్థితిలో ఉండి అంతరంగం నుండి సమాచారం బయటకు వస్తున్నప్పుడు అది సొంత ప్రపంచాన్ని బలోపేతం చేస్తుంది. అహంకారం కరిగిపోయిన తర్వాత నేను ఏమీ కాను అనే స్థితికి చేరిన తర్వాత లోపల నుండి సమాచారం బయటకు వస్తూ ఉంటే అది దివ్యత్వానికి ప్రతిరూపం అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? అంతరంగపు స్థితిని, స్వభావాన్ని మార్చుకోవాలి. అందుకు వేద విజ్ఞానం, వైదిక సంస్కృతి అద్భుతంగా దోహదపడుతుంది. సమాచారం ఉండకూడదు అని కాదు, మన స్థితి మారాలి, మన స్వభావం మారాలి. మనం పరిమిత స్థితి నుండి అనంత స్థితికి విస్తరించగలగాలి. అనంత స్థితికి చేరామనుకోండి, అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు లోతైనటువంటి తపో సమాధి నుండి సత్యదర్శనం గావించుకొని ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను అవగాహన గావించుకొని సృష్టి యొక్క రహస్యాన్ని గురించి అద్భుతమైనటువంటి వైదిక భాషలో, వైదిక వాంగ్మయంలో, మంత్రాలు, శ్లోకాల రూపంలో బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి బహిర్గతం గావించడం జరిగింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, స్థితి మారినప్పుడు లోపల నుంచి ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన దివ్యత్వం అవుతుంది, ప్రతి మాట మంత్రం అవుతుంది, చేసే ప్రతి పని యజ్ఞం అవుతుంది. అక్కడ పని ముఖ్యం కాదు, పని వెనుక స్థితి ముఖ్యం. స్థితి కలుషితంగా ఉన్నప్పుడు పని ఎంత పవిత్రంగా ఉన్నా సత్ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. స్థితి మారినప్పుడు పనిని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, అది యజ్ఞంగా మారుతుంది. మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది. ఇక్కడ బ్రహ్మజ్ఞానం అంటున్నాం, ఆత్మజ్ఞానం అంటున్నాం. దాని కీలక రహస్యం ఏంటంటే, ఆత్మస్థితికి చేరిన తర్వాత ఆత్మ దృష్టి నుండి మనం చూసేది, వినేది, రుచి చూసేది, స్పృశించేది, వాసన చూసేది, ప్రత్యక్షంగా దర్శించేది అంతా కూడా అది తప్పనిసరిగా ఆత్మజ్ఞానం అవుతుంది.
ఇది కీలక రహస్యం. బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకోవటం కాదు, చదవటం కాదు, వల్లెవేయటం కాదు, బోధించడం కాదు, ప్రచారం చేయటం కాదు. మన స్థితిని మార్చుకున్నప్పుడు, ఆత్మస్థితికి చేరినప్పుడు, ఆత్మ దృష్టి నుండి మనం చూసేది, తెలుసుకునేది అంతా కూడా బ్రహ్మజ్ఞానం అవుతుంది. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఏ విధంగా వెల్లడించబడింది? శూన్యస్థితి నుండి వెల్లడించబడింది. ఇప్పుడు ఇక తాళచేయి పట్టుకోండి. శూన్యస్థితికి చేరిన తర్వాత మన అంతరంగంలో ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన కూడా భగవంతునికి సంబంధించిందిగా ఉంటుంది. భగవంతుని స్థితి నుండి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అదంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది కదా. క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల నాడు ఎటువంటి పరికరాలు లేకుండా, ప్రయోగశాలలు లేకుండా కళ్ళు మూసుకొని అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకొని శూన్యస్థితికి చేరి కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా మానవుని స్వర వ్యవస్థకు అనుగుణంగా రూపొందించబడ్డటువంటి సంస్కృత భాషలో మంత్రాల, శ్లోకాల రూపంలో అద్భుతమైన సమాచారాన్ని బహిర్గతం గావించడం జరిగింది. ఈ సమాచారం అంతా ఎలా వెల్లడైందంటే స్థితి మారటం ద్వారా వెల్లడైంది. కాబట్టి సమాచారం ముఖ్యం కాదు, స్థితి చాలా ముఖ్యం. అంతరంగం శుద్ధైన తర్వాత మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది, చేసే ప్రతి పని యజ్ఞం అవుతుంది, ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన దివ్యత్వానికి ప్రతిరూపం అవుతుంది. సమాచారం అనేది స్థితి మారినప్పుడు బహిర్గతమైందనుకోండి, అవన్నీ మంత్రాలు, శ్లోకాలు అవుతాయి. ఇవి లోపల నుండి బయటకు ఉచ్చరించేటప్పుడు తదనుగుణంగా ఆకారాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి మూలాలను గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో ప్రతి ఆకారానికి శబ్దం ఉంటుంది, ప్రతి రూపానికి శబ్దం ఉంటుంది, ప్రతి వస్తువుకు శబ్దం ఉంటుంది, ప్రతి ప్రాణికి శబ్దం ఉంటుంది, ప్రతి పంచభూతానికి శబ్దం ఉంటుంది. ఎందువల్ల అక్కడ వస్తువు ఉందంటే దానిలో తప్పనిసరిగా 5 ధాతువులు ఉంటాయి: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి వాసన తత్వానికి సంబంధించింది, నీరు రుచి తత్వానికి సంబంధించింది, అగ్ని దృష్టికి సంబంధించింది, వాయువు స్పర్శకు సంబంధించింది, ఆకాశం మాత్రం శబ్దానికి సంబంధించింది. 5 పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మైంది ఏమిటంటే ఆకాశం. ఆ ఆకాశం శబ్దానికి ప్రతిరూపం. మనిషి ఆత్మస్థితికి చేరిన తర్వాత ఒక ఆకారాన్ని చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి శబ్దం అంతరంగం నుండి బహిర్గతం అవుతుంది. ఈ శబ్దానికి అనుగుణంగా అక్కడ ఆకారం ఉంటుంది, ఆకారానికి అనుగుణంగా లోపల నుండి శబ్దం బహిర్గతం అవుతుంది. ఆ విధంగా స్థితి మారినప్పుడు, ఆత్మస్థితికి చేరినప్పుడు, శూన్యస్థితికి చేరినప్పుడు మనం చూసేటటువంటి వస్తువు యొక్క ఆకారాన్ని బట్టి మన అంతరంగం నుండి ఉత్పన్నమయ్యేటటువంటి శబ్దాన్ని మంత్రం అంటారు. మంత్రం అంటే మనస్సుకు అతీతమైనది, శూన్యస్థితి నుండి వెల్లడించబడేది. అటువంటి మంత్రాన్ని మనం లోపల నుండి ఉచ్చరించినప్పుడు దానికి అనుగుణంగా ఆకారం కనిపిస్తుంది. బయట ఆకారానికి అనుగుణంగా లోపల నుండి శబ్దం ఉత్పన్నమవుతుంది. లోపల నుండి శబ్దం ఉత్పన్నమైనప్పుడు దానికి అనుగుణంగా ఆకారం తయారవుతుంది. ఇదే శూన్యస్థితి నుండి ప్రతి సృష్టిని చేయటం అంటే. ప్రస్తుతం మానవులంతా కూడా ప్రయోగశాలల్లో లోతైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు, కానీ వీళ్ళు చేసేటటువంటి ప్రయోగాలన్నీ కూడా ప్రకృతిని పూర్తిగా కళావిహీనం చేసే విధంగా ఉన్నాయి, ప్రకృతి వనరులను ధ్వంసం చేసే విధంగా ఉన్నాయి, ప్రకృతిని పూర్తిగా స్వాధీనం చేసుకునే విధంగా ఉన్నాయి.
కాబట్టి మానవుడు చేస్తున్నటువంటి సృష్టి మొత్తం కూడా ప్రమాదకరమైంది. దాన్ని మిథ్యా సృష్టి అంటారు, సుడో క్రియేషన్ అంటారు. కానీ ఋషులు అంతర్వాణి నుండి ఒక శబ్దాన్ని బయటికి ఉచ్చరించినప్పుడు దానికి అనుగుణమైనటువంటి ఆకారం తయారవటం అంటే అది శూన్య స్థితి నుండి ఉత్పన్నమయ్యేటటువంటి సృష్టి అవుతుంది. అందువల్ల సృష్టి, ప్రతి సృష్టి భగవంతుడి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఉత్పన్నమయ్యేటటువంటి సృష్టి అంతా కూడా సవ్య మార్గంలో ఉంటుంది. మానవుడు కృత్రిమంగా చేసేటటువంటి సృష్టి అంతా కూడా అపసవ్య మార్గంలో ఉంటుంది. అపసవ్య మార్గంలో ఉంటే అది ప్రమాదకరంగా మారుతుంది. సవ్య మార్గంలో ఉంటే అది మనిషికి అంతరంగాన్ని శుద్ధి చేసుకునే విధంగా ఉంటుంది. ఋషులు లోతైనటువంటి మౌనంలోనికి వెళ్ళి శూన్యస్థితికి చేరిన తర్వాత కనిపించేటటువంటి స్థూల జగత్తును, అందలి వస్తువులను, రూపాలను, ఆకారాలను, గుణాలను, ధర్మాలను, తత్వాలను, మార్పులు చేర్పులను, సృష్టి స్థితి లయలను గురించి బహిర్గతం చేసేటటువంటి శబ్దాలన్నీ కూడా పవిత్రమైనటువంటి మంత్రాలు, శ్లోకాల రూపంలో మనకు అందించబడ్డాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? స్థితిని మార్చుకోగలగాలి. స్థితిని మార్చుకోవడానికి మార్గం ఏమిటి? సమాచారాన్ని సమూలంగా కరిగించుకోవాలి. సమాచారాన్ని మొత్తాన్ని కరిగించుకోవటం ఎట్లా? అది ఎలా సాధ్యమవుతుంది? మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడదాం. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వస్తుంది కదా. కనిపించే భౌతిక ప్రపంచం అంతా కూడా మాయకు ప్రతిరూపమైనప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఏదైనా, ఎటువంటిదైనా మాయే కదా. కాబట్టి మాయను వాస్తవంగా భ్రమించడం అంటే అజ్ఞానం కదా. మాయను సత్యవంతంగా విశ్లేషించుకొని దానిని పూర్తిగా వదిలేసేటట్లయితే దాని పట్ల మనకు ఎటువంటి రాగం ఏర్పడదు కదా. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో కానీ, వస్తువులతో కానీ, సంఘటనలతో కానీ మనకు విడరాని బంధం ఏర్పడిందంటే అందుకు మూల కారణం ఏంటి? సమాచారమే. ఆ సమాచారం అంతా శక్తిని హరింపజేస్తుంది. మనం బాహ్య ప్రపంచాన్ని గురించి అతిగా, అనవసరంగా, విపరీతంగా ఆలోచిస్తున్నామంటే మన శక్తి హరించుకుపోతుంది కదా. అందులో బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించడం కానే కాదు, మన అంతర సూక్ష్మ ప్రపంచాన్ని గురించి ఆలోచించాలి. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకున్నాం అనుకోండి, శూన్యస్థితికి వెళ్ళగలుగుతాం. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఋషులు లోతైన తపో సమాధిలో ఉండి దశాబ్దాల తరబడి సంపూర్ణ మౌనంలో ఉండి శూన్యస్థితికి చేరి ఆ శూన్యస్థితి నుండి మహోన్నత కళాత్మక జీవన విధానమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతం గావించడం జరిగింది. వాళ్ళు దశాబ్దాల తరబడి లోతైనటువంటి మౌనంలో ఉండటానికి మూల కారణం ఏంటంటే, ఆనాడు మేధస్సులన్నీ ముడి రూపంలో ఉన్నాయి. ఎక్కువ మంది అమాయకత్వంలో ఉన్నారు. అందువల్ల ముడి రూపంలో ఉన్నటువంటి మేధస్సులను సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శూన్యస్థితికి మళ్లించడం కోసం వాళ్ళు దశాబ్దాల తరబడి లోతైనటువంటి మౌనంలో ఉండవలసి వచ్చింది. కానీ వాళ్ళ మానవుడు ఎలా తయారాడు? సున్నితంగా, సూక్ష్మంగా తయారయ్యాడు. మానవుడు ఉన్నతమైన వాడు కానే కాదు, సున్నితమైన వాడు, అతి సూక్ష్మమైనటువంటి స్థితికి తయారయ్యాడు. ఇటువంటి సూక్ష్మమైనటువంటి స్థితి ఉన్నటువంటి మానవ మేధస్సులపై బలవంత ప్రయోగాలు చేయకూడదు. అందువల్ల సున్నితమైన వ్యక్తులు గమనించండి, చర్య ప్రతిచర్యలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సున్నితమైనటువంటి మేధస్సుల మీద బలవంత ప్రయోగాలు చేస్తే ఫలితం రాకపోగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మనమేం చేయాలి? మానవుని యొక్క మేధస్సుకు అనుగుణంగా సాంకేతిక పరంగా ఆధ్యాత్మిక విధానాన్ని కూడా మలిచి అందించగలగాలి. ఎప్పుడైతే సాంకేతిక విధానం కరెక్ట్గా ఉంటుందో తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి కలిగే అవకాశం ఉంటుంది.
కాబట్టి మనం సమాచారాన్ని కరిగించాలి. ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని నుండి ఆవిర్భవించింది. ప్రకృతి కానీ, ప్రాణులు కానీ, పంచభూతాలు కానీ భగవంతుడి యొక్క రూపాంతరమే కదా. ఇవన్నీ భగవంతుడి యొక్క రూపాంతరమైనప్పుడు, భగవంతుని నుండి ఆవిర్భవించి మరలా తిరిగి భగవంతునిలోనికి ఐక్యం చెందుతున్నప్పుడు ఇవన్నీ కూడా భగవంతునికి ప్రతిరూపమే కదా. కాబట్టి కనిపించేటటువంటి స్థూల జగత్తును భగవంతుని యొక్క ప్రతిరూపంగా భావించగలిగితే మనం వ్యతిరేకించవలసిందంటూ ఏమీ ఉండదు కదా. అలా కాకుండా సత్యాన్ని మాయను విభజించి మాయను వ్యతిరేకిస్తూ సత్యం కోసం ఆరాటపడుతూ ఉంటే ఏమవుతుంది? మనసు బలోపేతమవుతుంది. సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, సత్యాన్ని కోరుకుంటూ ఉన్నాం, మాయను వ్యతిరేకిస్తూ ఉన్నాం. వ్యతిరేకించేది లోతుగా బలపడుతుంది, కోరుకునేది మనకు లభించదు. కాబట్టి సత్యం నుండే మాయ ఆవిర్భవించింది, మాయ మరలా తిరిగి సత్యంలో కలిసిపోతుంది. సత్యానికి మాయకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. మాయ కూడా సత్యంలో ఒక భాగం అనుకున్నప్పుడు, అంతా ఒకటిగా గోచరిస్తున్నప్పుడు మనం సరిచేయవలసింది, మార్చవలసింది, పెంచవలసింది, తగ్గించవలసింది ఏముంటుంది? కాబట్టి సమాచారం దేనికుంటుంది? సత్యానికి సమాచారం ఉండదు, భగవంతుడికి సమాచారం ఉండదు. మరి దేనికి ఉంటుంది? భౌతిక ప్రపంచానికి సమాచారం ఉంటుంది. ద్వంద్వాలతో కూడి ఉన్నది అనే భావన కలిగిందంటే సమాచారం ఉంటుంది. రెండు అనేవి ఉన్నాయంటే అక్కడ సమాచారం ఉంటుంది. రెండు లేవు, ఉన్నది ఒక్కటే అనే భావన కలిగితే ఇక సమాచారానికి అవకాశమే లేదు కదా. ఇది సమాచారాన్ని సమూలంగా కరిగించుకోవటంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం. ఇది చాలా సింపుల్ టెక్నిక్. సాంకేతిక పరంగా ఆలోచించేటట్లయితే చెడు అనేది ఎక్కడా లేదు. అది మన అంతరంగ సృష్టి, మనకు మనంగా ఏర్పరచుకున్నది. చెడు అనేది ఉంది అనుకున్నప్పుడే మనం దానిని తొలగించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఆ చెడులో మంచి దాగి ఉంది. మనం మంచిని కోరుకుంటూ ఉన్నాం, కానీ దాని వెనుకున్నటువంటి చెడును గుర్తించడం లేదు. చెడును వ్యతిరేకిస్తూ ఉన్నాం, దాని వెనుకున్నటువంటి మంచిని గురించి ఆలోచించడం లేదు, గ్రహించడం లేదు. కాబట్టి మంచి చెడులు రెండు కూడా ఏమిటి? ద్వంద్వాలు. ఒకటి బయటకు కనిపిస్తూ ఉంటుంది, మరొకటి లోపల దాగి ఉంటుంది. ఇప్పుడు ఒకటి మనకు కనిపిస్తూ ఉందంటే భవిష్యత్తులో దానికి వ్యతిరేకమైనటువంటి మరొకటి బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చెడు అనేది వెళుతూ వెళుతూ మంచిని బహిర్గతం చేస్తుంది, మంచి అనేది వెళుతూ వెళుతూ చెడును బహిర్గతం చేస్తుంది. మంచి వెనుక చెడు దాగి ఉండి బయటకు రావటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చెడు వెనుక మంచి దాగి ఉండి అది కూడా బయటికి రావటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏది శాశ్వతం కాదు కదా, రెండు తాత్కాలికమే కదా, రెండు మారుతూ ఉన్నాయి కదా. మారేది ఏదైనా వాస్తవం కాదు, సత్యం కాదు కదా, మాయకు ప్రతిరూపమే కదా. ఇదే సింపుల్ టెక్నిక్. దీనికోసం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఇది సిద్ధాంతపరంగా తెలుసుకోవటం కాదు, అనుభవంలోకి పొందగలగాలి. ముందు శాస్త్రీయ పందాలో సిద్ధాంతపరంగా తెలుసుకునేటట్లయితే అనుభవంలోకి పొందడం చాలా సులభం అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? స్థితిని మార్చుకోవాలి. ఎప్పుడైతే కనిపించే స్థూల జగత్తు, అందులో వ్యక్తులు, సంఘటనలు, సన్నివేశాలు, మార్పులు, చేర్పులు, సృష్టి, స్థితి లయలు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమే, వాస్తవం కాదు అనేటటువంటి విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చిందంటే అది శాశ్వతం అవుతుంది. కేవలం సమాచారం తెలుసుకుంటే అది తాత్కాలికం అవుతుంది. కాబట్టి తాత్కాలికంగా సమాచారాన్ని తెలుసుకోవటం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం ఏం చేయాలి? అనుభవంలోకి పొందగలగాలి. దీనికి మనం తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. ఋషులు స్థితిని మార్చుకొని ప్రపంచానికి భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. భగవంతుడి స్థితి నుండి
భగవంతుడిని గురించి భగవంతుని భాషలో భగవంతుడికి తెలియజేశాడు. అంటే సర్వం బ్రహ్మమయమే కదా, ఇంకా భగవంతుడి కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి? భగవంతుడి వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు కదా. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు కదా. అటువంటి భగవంతుని నుండే ఆకారంతో, గుణంతో, రూపనామాలతో కనిపించేటటువంటి దృశ్య ప్రపంచం ఆవిర్భవించి ఇది తిరిగి మరలా ఆ భగవంతునిలోనికి ఐక్యం చెందుతుంది కదా. కాబట్టి సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి సృష్టి మరలా తిరిగి సృష్టికర్తలో కలిసిపోతున్నప్పుడు సృష్టి యావత్తు సృష్టికర్తతో సమానమే కదా, సృష్టికర్తకు ప్రతిరూపమే కదా. కాబట్టి ఇది మనం తెలుసుకోవలసిన అగ్ని సత్యం. దీనికి మనం కనిపించేటటువంటి స్థూల జగత్తులో ఉన్నటువంటి భిన్నత్వం వెనుకున్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలగాలి. ఏకత్వం అనేది సత్యం, భిన్నత్వం అనేది మాయ. కానీ మాయ కూడా సత్యంలో ఒక భాగమే, మాయ కూడా భగవంతునిలో ఒక భాగమే. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి అతీతమైనది, వేరైనది మరొకటి లేదనుకున్నప్పుడు మాయ కూడా భగవంతుడే కదా. ఇది సాంకేతిక పరమైనటువంటి విధానం. ఈ విధంగా మనం భౌతిక ప్రపంచాన్ని గురించి అవగాహన గావించుకునేటట్లయితే తప్పనిసరిగా బయటపడగలుగుతాం. కాబట్టి నేను ఫలానా అనబడేటటువంటి అహంకారపు స్థితి నుండి నేను ఏమీ కాను అనబడేటటువంటి శూన్య స్థితికి చేరేటట్లయితే, ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేటట్లయితే మనం సమస్యల సుడిగుండం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. మన అంతరంగ స్థితి మారుతూ ఉంటే బాహ్య ప్రపంచం కూడా మారినట్లుగా కనిపిస్తుంది. మనం భౌతిక దృష్టితో ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ప్రపంచమంతా రూపనామాల్లో, ఆకారాల్లో, రంగులలో, గుణాల్లో కనిపిస్తూ ఉంటుంది. సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే అందులో ఉన్నటువంటి సూక్ష్మత్వం గోచరిస్తుంది. సమదృష్టికి వెళ్ళగలిగితే అంతా సమానంగా కనిపిస్తుంది. దివ్యత్వానికి వెళ్ళగలిగితే అంతా దేవుని యొక్క ప్రతిరూపంగా గోచరిస్తుంది. అదే ఆత్మస్థితికి వెళ్ళగలిగితే అంతా ఆత్మగానే గోచరిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రపంచాన్ని మార్చడం కానే కాదు. ఇప్పుడు భౌతికవాదులు, శాస్త్రవేత్తలు అంతా కూడా, మేధావులంతా కూడా ప్రపంచాన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే వాళ్ళు సమూలంగా వైఫల్యం చెందుతున్నారు. మనం ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటే అది మారకపోగా మనలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటాయి. ఒక వ్యక్తిని మార్చడం అనేది చెప్పినంత సులభం మాత్రం కాదు. అలాగే ప్రపంచాన్ని మార్చడం కూడా సాధ్యం కానే కాదు. ఎందుకు సాధ్యం కాదు? అనంతమైనటువంటి ప్రపంచంలో ఎవరి సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళ జీవితం కొనసాగుతున్నప్పుడు వాళ్ళ సంస్కారాలని సమూలంగా తొలగించి వాళ్ళని మన వైపుకు బలవంతంగా మళ్లించుకున్న అది తాత్కాలికమైనటువంటి మార్పు అవుతుంది తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం కానే కాదు. వ్యక్తుల్ని ప్రభావితం చేయటం వేరు, వ్యక్తుల యొక్క మూల నిర్మాణాన్ని మార్చడం వేరు. మూల నిర్మాణాన్ని మార్చడం అంత సులభం మాత్రం కానే కాదు. అందుకే గత 6000 సంవత్సరాలుగా అనేక మంది అనేక రకాల విఫల ప్రయత్నాలు చేసి కూడా ప్రపంచాన్ని మార్చలేకపోయారంటే దానికి మూల కారణం మన మార్పు అనేది మన చేతుల్లో ఉంది తప్ప వేరే వాళ్ళని మార్చడం అనేది మనకు సంబంధించినటువంటి అంశం కానే కాదు. అందులో మానవ జాతిలో తరతరాలుగా సంస్కారాలు బలీయంగా ఉండి మనిషి ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి పరుగు పందిస్తున్నప్పుడు అతని పరుగు పందానికి కళ్ళవేసి మంచి మార్గం వైపుకు మళ్లించడం అనేది సాధ్యం కానే కాదు. అందుకే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే ప్రపంచాన్ని మార్చమని ఎక్కడా చెప్పలేదు, అంతరంగ స్థితిని మార్చుకోమని చెప్పింది. ఉద్ధరేదాత్మనాత్మానాం అని చెప్పింది. నిన్ను ఉద్ధరించుకోమని చెప్పింది. ముందు స్వధర్మాన్ని పాటించమని చెప్పింది. ఆ తర్వాత పరధర్మాన్ని గురించి ఆలోచించమని చెప్పింది. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మానికి వెళ్ళటం అంటే అది అశాస్త్రీయతే కదా.
అశాస్త్రీయ విధానాలను అనుసరించేటట్టయితే ఫలితం వచ్చే అవకాశమే లేదు కదా. కాబట్టి ఆలోచించండి. శాస్త్రీయత ఉన్న చోట తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. అశాస్త్రీయ విధానాలను అనుసరించినట్టయితే ఫలితం రాదు. అందుకే ప్రస్తుతం అందరూ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సమూలంగా వైఫల్యం చెందుతున్నాయి. గమనించండి. చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటట్లయితే భూమండలం మొత్తం ప్రస్తుతం స్వర్గమయంగా, ఆదర్శ ఆధ్యాత్మిక ప్రపంచంగా, ప్రేమ ప్రపంచంగా మారేది కదా. అందువల్ల మనిషి వక్ర మార్గంలోకి పయనించడం అనేది వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. కాబట్టి సక్రమైనటువంటి పందాలను మళ్లించాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ఇప్పటి వరకు ఆధ్యాత్మికత అనగానే ప్రపంచాన్ని మార్చడం అనేటటువంటి భావనతోటి అనేక మంది ప్రసంగాలతోటి, పాండిత్యంతో, బోధనలతోటి, ప్రచారంతో ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేసి సమూలంగా వైఫల్యం చెందారు. కానీ దానికి స్వస్తి పలకాలి. ముందు స్వధర్మం, ఆ తర్వాతనే పరధర్మం. స్వధర్మం కోసం పరధర్మాన్ని ఆచరించాలి తప్ప స్వధర్మాన్ని విస్మరించి పరధర్మాన్ని ఆచరించకూడదు. స్వధర్మం నుండి పరధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు అది మన అంతరంగ శుద్ధికి కూడా దోహదపడుతుంది. పరధర్మమే ముఖ్యం అనుకున్న స్వధర్మాన్ని విస్మరించేటట్లయితే సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించకపోయినా పర్వాలేదు, కానీ ప్రవేశించి పరిణతి చెందకపోతే మతి భ్రమిస్తుంది. ఆధ్యాత్మిక రుగ్మతలు పెరుగుతాయి, మానసిక వైకల్యం పెరుగుతుంది, మనిషి పూర్తిగా భ్రష్టుడవుతాడు. దాన్ని యోగ భ్రష్టుత్వం అంటారు. యోగాలోనికి ప్రవేశించకపోయినా పర్వాలేదు, కానీ ప్రవేశించి పరిణతి చెందకపోతే మనుషులంతా కూడా రెడ్డికి చెడ్డ రేవడులుగా తయారవుతారు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందనటువంటి వ్యక్తులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆధ్యాత్మిక మార్గం కన్నా ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంటున్నారు. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతున్నారు. రుగ్మతలు తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయి. వాళ్ళంతా కూడా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పోగొట్టుకుంటున్నారు. లైంగిక పటుత్వం పడిపోతుంది, శరీరం నిర్వీర్యం అవుతుంది. అందున భౌతిక ప్రపంచంలో ఉంటూ సాధన చేయటం అంటే ఒక రకంగా నెగటివ్ ఫోర్స్ని మన లోపలికి అనుమతించడమే. మన చుట్టూ నెగటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, వాటితో ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు మనం సాధన కొనసాగించేటట్లయితే అవి తప్పనిసరిగా లోపలికి ప్రవేశిస్తాయి. నెగటివ్ ఫోర్స్ లోపలికి ప్రవేశించినప్పుడు శరీరం నిర్వీర్యం అవుతుంది, బలహీనపడుతుంది, ప్రాణశక్తి హరించుకుపోతుంది. అటువంటి స్థితిలో తమోగుణం, రజోగుణం రెండు బాగా ప్రకోపిస్తాయి. సత్వగుణానికి అవకాశం ఉండదు. సత్వగుణం లేకపోతే తమోగుణం, రజోగుణం బాగా పెరిగేటట్లయితే మనిషి బ్యాలెన్స్ కోల్పోతాడు, సమత్వాన్ని కోల్పోతాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదే తరహాలో ఉన్నారు. ఆధ్యాత్మికత తక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మిక పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికత అవసరమే కానీ వ్యసనంగా మారకూడదు. అసలు ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడుంది? మనిషి ఎదుగుతూ ఉంటే, ప్రజ్ఞ అనంతంగా వికసిస్తూ ఉంటే ఆ మార్గంలో పరిణతి చెందే అవకాశం ఉంటుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించాలంటే మార్గం ఏమిటి? జ్ఞానపరంగా పరిణతి చెందటమే. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధాలను సమూలంగా కరిగించుకోవటమే. సంబంధాలు అనేవి మనకు మనంగా ఏర్పరచుకున్నవే. మన అంతరంగ స్థితిని బట్టే సంబంధాలు ఏర్పడతాయి. అంతరంగం కుంచుకుంటే సంబంధాలు బలోపేతం అవుతాయి. అంతరంగం వికసించే కొలది, విస్తరించే కొలది సంబంధాలు కరిగిపోతూ ఉంటాయి. భౌతికపరమైన సంబంధాలు పెరుగుతూ ఉంటే, వ్యక్తిగత సంబంధాలు పెరుగుతూ ఉంటే విశ్వవ్యాప్త భావనకు అవి అవరోధమవుతాయి. ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడు? బంధాలలో ఉండి కఠోరంగా సాధన చేస్తున్నాడు. బంధాలలో ఉండి సాధన చేయటం అంటే జైల్లో ఉండి స్వేచ్ఛను కోరుకోవటమే కదా. బంధాలే బాధలకు మూలం కదా, బంధాలే సమస్యలకు మూలం కదా, బంధాలే రుగ్మతలకు మూలం కదా, బంధాలే మనిషిని సమూలంగా పతనం చేస్తున్నాయి కదా. ఇవాళ భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుళ్ళ మధ్య కానీ, అన్నలదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ,
చుట్టూ ఉన్నటువంటి సమాజంతో కానీ మోహబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మోహబంధాలు ఉన్నంత వరకు మనిషి బంధాలను పెంచుకుంటూ ఉంటాడు. బంధాలు పెరుగుతున్నాయంటే శక్తి విపరీతంగా హరించుకుపోతూ ఉంటుంది. ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడు? బంధాల నుండి బయటపడేటటువంటి విధానాన్ని అనుసరించకుండా కళ్ళు మూసుకొని కఠోరంగా సాధన చేస్తున్నాడు. సాధన చేయటం అంటే ఏదో సాధించాలి అనేటటువంటి భావన బలీయంగా ఉండటమే కదా. ఉన్న స్థితి సరిగా లేదు కాబట్టి ఉన్నత స్థితి కోసం సాధన చేయటం అంటే ఆ బంధాలను ఇంకా పెంచుకోవటమే కదా. ఉన్న స్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నత స్థితికి ఎదగటం సాధ్యమవుతుందా? ఒకదాన్ని వ్యతిరేకిస్తూ మరొకదాన్ని కోరుకోవటం అంటే అక్కడ మనసు బలోపేతం అవుతుంది కదా, ఘర్షణ జరుగుతుంది కదా. ఉన్నదానిని వ్యతిరేకించడం ఏంటి? లేని దానికోసం ఆరాటపడటం ఏంటి? కాబట్టి లేని దానికోసం ఆరాటపడకూడదు, ఉన్నదాన్ని వ్యతిరేకించకూడదు. ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం ప్రయత్నించటం, పరితపించటం అంత అజ్ఞానం మరొకటి ఏముంటుంది? ప్రపంచమే పరమాత్మ అయినప్పుడు పరమాత్మ కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి? ఈ సత్యం చాలామందికి తెలియటం లేదు. భగవంతుడు ఎక్కడో ప్రపంచానికి భిన్నంగా, అతీతంగా, వేరుగా ఉన్నాడు అనేటటువంటి భావంతో, ఆలోచనలు ఉండకూడదు అనేటటువంటి భావంతో, శూన్యస్థితిని పొందాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో కఠోరంగా సాధన చేస్తూ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయి మనోబలం తగ్గుతూ ఉంది. శరీరం నిర్వీర్యమైపోతుంది. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తున్నాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి కీలకమైనటువంటి అంశాలను గురించి మనం స్పష్టంగా అవగాహన గావించుకున్న తర్వాతనే సాధనకు ఉపక్రమించాలి. వాస్తవానికి సాధన అంటే చేయటం కాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవటమే. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి విధానాన్ని అనుభవంలోకి పొందటమే. ఏదో ఒకటి చేయటం అంటే బంధమే కదా. ఏమీ చేయకుండా ఉండటం అంటే నైష్కర్మ స్థితి కదా. నైష్కర్మ స్థితికి చేరటం కోసం ప్రాథమికంగా ఎంతో కొంత మేరకు చేయాలి తప్ప కర్మబంధంలో ఇరుక్కొని పోకూడదు. కర్మబంధంలో ఇరుక్కున్నప్పుడు ఏమవుతుంది? నైష్కర్మ స్థితి రాదు. నైష్కర్మ స్థితి లేకుండా కర్మలు చేస్తూ ఉంటే కర్మల మోతాదు పెరుగుతుంది, కర్మ బంధం పెరుగుతుంది, జన్మలు పొడిగించబడతాయి, జీవితాలు కూడా అసంపూర్ణంగా, అసంతృప్తిగా ముగుస్తూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా ఒక చైన్ మాదిరిగా ఉంటుంది, వలయం మాదిరిగా ఉంటుంది, గొలుసు మాదిరిగా ఉంటుంది. శాస్త్రీయపరమైన అవగాహన లేకపోతే అది చాలా ప్రమాదకరం. కాబట్టి అంతరంగం అనేది తప్పనిసరిగా శుద్ధిగా గావించబడాలి. ఆలోచనలు ఉండకూడదని కాదు, ఆలోచనలకు మనం పట్టింపునివ్వకూడదు, ప్రాధాన్యతనివ్వకూడదు. వాటిని కూడా భగవంతుడిగా భావించగలగాలి, మాయకు ప్రతిరూపంగా భావించాలి. అవి శాశ్వతం కాదు, తాత్కాలికమే అనేటటువంటి భావన కలగాలి. శాశ్వతం అనుకున్నాం అనుకోండి, వాటికి మనం పట్టింపును ప్రాధాన్యతనిస్తాం. శాశ్వతం కాదు అనుకున్నాం అనుకోండి, వాటిని వదిలేస్తాం. అందుకే భౌతిక ప్రపంచం యొక్క స్వరూప స్వభావాన్ని గురించి అవగాహన గావించుకున్న తర్వాతనే మనం సాధనకు ఉపక్రమించాలి. అయితే దీనికి పరిష్కారం ఏమిటి? ద్వంద్వాలను గురించినటువంటి అవగాహన ఉండాలి. ప్రస్తుతం ఏం జరుగుతుంది? తమోగుణము, రజోగుణం రెండు ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. సత్వగుణం తగ్గిపోతుంది. తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, రజోగుణం, సత్వగుణం తక్కువగా ఉంటాయి. రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి, తమోగుణం, సత్వగుణం ఎక్కువగా ఉంటాయి. సత్వగుణం ఎక్కువగా ఉందనుకోండి, తమోగుణం, రజోగుణం రెండు కూడా సమాన స్థాయిలో ఉంటాయి. మనం ఏం చేయాలి? భయంతో కూడినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఉద్రేకంతో ఉన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. భయంతో కూడినటువంటి ఆలోచనలు తమోగుణానికి హేతువులు అవుతాయి.
ఉద్రేకంతో ఉన్నటువంటి ఆలోచనలు రజోగుణానికి హేతువులు అవుతాయి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఉంది. తమోగుణం అనేది భయంతో కూడి ఉంటుంది, రజోగుణం అనేది ఉద్రేకంతో కూడి ఉంటుంది. కానీ మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే తమోగుణంలో రజోగుణం ఉంటుంది, రజోగుణంలో తమోగుణం ఉంటుంది. భయపడటం అంటే బాహ్యంగా ఉన్నటువంటి అనవసరపు సమాచారాన్ని లోపలకు స్వీకరించడమే. ఉద్రేకపడటం అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను వ్యతిరేకిస్తూ లోపల ఉన్నటువంటి సంస్కారాలని, సమాచారాన్ని బయటికి పంపించే ప్రయత్నం చేయటం. తమోగుణాన్ని ప్రదర్శించామనుకోండి, చెడంతా లోపలికి వస్తుంది. రజోగుణాన్ని ప్రదర్శించామనుకోండి, లోపల ఉన్నటువంటి చెడు బయటికి పోతుంది, కానీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కలుషితం అవుతుంది. కాబట్టి తమోగుణం పరిమితంగా ఉండాలి, రజోగుణం పరిమితంగా ఉండాలి. భయం తప్పనిసరిగా ఉండాలి, ఉద్రేకం తప్పనిసరిగా ఉండాలి, కానీ అవి రెండు పరిమితంగా ఉండాలి. మోతాదు మించితే ఏదైనా విషమే, పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే. భయం ఉండకూడదు అనుకోకూడదు, ఉద్రేకం ఉండకూడదు అనుకోకూడదు. ఉండకూడదు అనుకుంటున్నామంటే దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే అది ఎక్కువ బలపడుతుంది, అది ఇంకా బలపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? తమోగుణాన్ని కరిగించాలి, రజోగుణాన్ని కరిగించాలి, రెండుని బ్యాలెన్స్ చేయాలి. ఉద్రేకం వెనుక భయం ఉంటుంది, భయం వెనుక ఉద్రేకం ఉంటుంది. భయాన్ని అణుచుకుంటే ఉద్రేకంగా మారుతుంది, ఉద్రేకాన్ని ప్రదర్శిస్తే అది భయంగా రూపాంతరం చెందుతుంది. అంటే భయంలో ఉద్రేకం ఉంటుంది, ఉద్రేకంలో భయం ఉంటుంది. రెండు కూడా కలిసే ఉంటాయి, విడిపోవు, విడదీసే అవకాశం లేదు. అవి అన్యోన్యాశ్రయాలు, ద్వంద్వాలు, పాక్షికాలు. మనం ఏం చేయాలి? భయాన్ని, ఉద్రేకాన్ని, అంతరంగం నుండి ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనలను భగవంతుని యొక్క ప్రతిరూపంగా భావించగలగాలి. భయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఉద్రేకం తప్పనిసరిగా ఉంటుంది. పరిసరాల్లో జరిగేటటువంటి సంఘటనలకు మనం తప్పనిసరి ఉద్రేకపడుతూ ఉంటాం. చుట్టూ జరిగేటటువంటి అంశాల పట్ల ఎంతో కొంతమేరకు చర్య ప్రతిచర్యలు ఉంటాయి. కానీ మనం విచక్షణతో వ్యవహరించాలి, వివేచనతో వ్యవహరించాలి, విచారణ చేయాలి, విశ్లేషణ చేయాలి, విఘ్నతతో ముందుకెళ్ళాలి. భయం ఉన్న చోట తప్పనిసరిగా ఉద్రేకం ఉంటుంది, ఉద్రేకం ఉన్న చోట తప్పనిసరిగా భయం ఉంటుంది. ఇవన్నీ మన లోపలే జరుగుతూ ఉంటాయి, బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కానే కావు. కానీ బాహ్య ప్రపంచపు స్వరూప స్వభావాన్ని గురించి మనం అవగాహన గావించుకొని ఆ ఆలోచనలన్నీ కూడా భయంతో కూడినటువంటి ఆలోచనలు కానీ, ఉద్రేకంతో ఉన్నటువంటి ఆలోచనలు కానీ లోపల నుంచే వెలుపలకు వస్తున్నాయి తప్ప వెలుపల ఉన్నటువంటి సమాచారానికి సంబంధించినవి కాదు అనే భావన కలిగిందనుకోండి, మనం మన దృష్టిని అంతరంగం మీద కేంద్రీకరిస్తాం తప్ప బాహ్య ప్రపంచం మీద కేంద్రీకరించం. ఒకే ప్రపంచాన్ని అనేక మంది అనేక రకాలుగా చూస్తూ ఉంటారు. అందుకు మూల కారణం ఏంటి? ప్రపంచం ఒకే తరహాలో కొనసాగుతున్నప్పటికీ ఎంతమంది ప్రపంచాన్ని చూస్తారో అన్ని రకాల అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి తప్ప అవేవి కూడా వాస్తవం కాదు, శాశ్వతం కానే కాదు. ఈ విషయం తెలిసిందనుకోండి మనిషి ఎలా ఉంటాడు? కాబట్టి అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. అసలు బాహ్య ప్రపంచం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. బాహ్య ప్రపంచపు సంఘటనలకు అనుగుణంగా అంతరంగంలో చర్య ప్రతిచర్యలు జరుగుతున్నాయంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతరంగమే. అందువల్ల అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి తప్ప బాహ్య ప్రపంచాన్ని గురించి అతిగా, అనవసరంగా, విపరీతంగా, పిచ్చి పిచ్చిగా ఆలోచించకూడదు. బాహ్య ప్రపంచంలో ఆనందం లేనే లేదు. బాహ్య ప్రపంచం ఏ అంశం కూడా ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు. ప్రపంచం ద్వారా కానీ, ప్రాపంచిక విషయాంశాల ద్వారా కానీ, వస్తువుల ద్వారా కానీ, వ్యక్తుల ద్వారా కానీ, ఆస్తుల ద్వారా కానీ
అంతస్తుల ద్వారా కానీ, డబ్బు సంచుల ద్వారా కానీ, పొగడతల ద్వారా కానీ, పూలదండల ద్వారా కానీ, గుర్తింపు ద్వారా కానీ, సుఖం ద్వారా కానీ, సౌకర్యం ద్వారా కానీ, విలాసం ద్వారా కానీ, వినోదం ద్వారా కానీ, శృంగారం ద్వారా కానీ ఆనందం లభించే ప్రసక్తి లేదు లేదు లేదు. తృప్తి రావచ్చు, అనుభూతి రావచ్చు, సంతోషం రావచ్చు, గుర్తింపు రావచ్చు, కీర్తి ప్రతిష్టలు రావచ్చు, అధికారం రావచ్చు, సుఖం రావచ్చు, సౌకర్యం రావచ్చు, విలాసం రావచ్చు, వినోదం రావచ్చు, శృంగారం రావచ్చు, కానీ ఆనందం లభించే ప్రసక్తే లేదు. ఆనందం ఎప్పుడు లభిస్తుంది? ఆత్మస్థితికి చేరితేనే ఆనందం లభిస్తుంది. అది లభించేది కూడా కాదు, అది మన సహజ స్థితి. అది ఏదో చేయటం ద్వారా రాదు, ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకుంటే వస్తుంది. కాబట్టి మన స్థితిని మార్చుకునే కొద్దీ రాగద్వేషాలకు అతీతంగా జీవిస్తూ అన్నింటినీ మానసికంగా వదిలేయగలుగుతాం. మనసు పనిచేస్తున్నంతకాలం ఆత్మకు చేరువ కాలం. మనసు అనంతంగా వికసించే కొలది, విస్తరించే కొలది అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. మనం ఏం చేయాలి? జ్ఞానపరంగా పరిణతి చెందాలి. జ్ఞానపరంగా పరిణతి చెందినప్పుడు మనిషి బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి చర్య ప్రతిచర్యలకు స్వస్తి చెప్పగలుగుతాడు. కాబట్టి బాహ్య ప్రపంచం వైపుకు మనం ఆకర్షింపబడుతున్నామంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. ఒక పసిబిడ్డను తీసుకోండి, పిచ్చివాడిని తీసుకోండి, నిద్రపోతున్న వ్యక్తిని గమనించండి, ముసలి వాళ్ళని గమనించండి. మన ఇంద్రియాల ఉద్రేకాన్ని బట్టి బాహ్య ప్రపంచంతో మన సంబంధం ఏర్పడుతుంది. ఇంద్రియాలు బలహీనపడ్డాయి అనుకోండి, బాహ్య ప్రపంచంతో నా సంబంధం సమూలంగా తెగిపోతుంది. ఇంద్రియాలు ఉద్రేకంగా ఉన్నాయి అనుకోండి, బాహ్య ప్రపంచం వైపుకి వెళ్ళాలనేటటువంటి ఉత్సుకత, ఉత్సాహం, ఆరాటం, ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. అయితే పరిపూర్ణత్వం అంటే ఏమిటి? పరిపూర్ణత్వం అంటే ఇంద్రియాలు పూర్తిగా చైతన్యవంతంగా ఉండాలి. ఇంద్రియాలకు పుష్కలంగా ప్రాణశక్తి అందాలి. కానీ చుట్టూ జరిగేటటువంటి విషయాల పట్ల చర్య ప్రతిచర్యలు ఉండకూడదు. ఇంద్రియాలు నిద్రపోతున్నప్పుడు చర్య ప్రతిచర్యలు ఉండవు. ఇంద్రియాలు బలహీనపడ్డప్పుడు చర్య ప్రతిచర్యలు ఉండవు. అసలు ఇంద్రియాలు పూర్తిగా నిర్వీర్యమైనప్పుడు చర్య ప్రతిచర్యలు ఉండవు. మతి భ్రమించినటువంటి వ్యక్తులకు చర్య ప్రతిచర్యలు ఉండవు. కానీ శరీరంలో పుష్కలంగా ప్రాణశక్తి ఉండాలి. ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉండాలి. ఇంద్రియాలు పుష్టికరంగా ఉండాలి. బాడీ అంతా చైతన్యవంతంగా ఉండాలి. కానీ చుట్టూ జరిగేటటువంటి విషయాల పట్ల చర్య ప్రతిచర్యలు ఉండకూడదు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ప్రపంచం నుండి తప్పించుకోవటం కాదు, ప్రపంచానికి దూరంగా ఉండటం కాదు, కళ్ళు మూసుకోవటం కానే కాదు. మనం భౌతిక ప్రపంచాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటున్నామంటే భౌతిక ప్రపంచాన్ని పరోక్షంగా వ్యతిరేకిస్తున్నట్లే కదా. కాబట్టి భౌతిక ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలను మనం ప్రత్యక్షంగా గమనిస్తూ ఉండాలి తప్ప వాటి పట్ల ఎటువంటి చర్య ప్రతిచర్యను చూపకూడదు. వాటి నుండి తప్పించుకోవాలనుకోకూడదు. అవి ఉండకూడదనే భావంతో వాటిని వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించడం అంటే అదనంగా ఇంకా సృష్టించుకోవటమే కదా. ఆలోచించండి. కాబట్టి మనుషులంతా ఏమవుతున్నారు? ప్రపంచం నుండి తప్పించుకోవటం కోసం గదులకు పరిమితమై సాధనలు కొనసాగిస్తున్నారు. కొంతమంది కొండ గుహలను ఎన్నుకుంటున్నారు, కొంతమంది బలవంతంగా సన్యాసం పుచ్చుకుంటున్నారు, కొంతమంది సంసార జీవితానికి దూరంగా ఉంటున్నారు, కొంతమంది స్త్రీ స్పర్శ ఉండకూడదనే భావంతో వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఏమిటి? చాదస్తమే కదా, మూఢనమ్మకాలే కదా, సెంటిమెంట్సే కదా, అశాస్త్రీయతే కదా. ఆలోచించండి. కాబట్టి మానవ జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే సూక్ష్మమైనటువంటి అంశాల పట్ల అవగాహన లేకుండా బలవంతంగా కళ్ళు మూసుకోవటం అంటే ఉన్న సమస్యలు తొలగిపోకపోగా అదనంగా సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి కదా. అందువల్ల ద్వంద్వాలు అనేటటువంటి అంశాలనే మనం పరిగణనలోనికి తీసుకోవాలి. బాహ్య ప్రపంచంలో కనిపించేదంతా కూడా మన అంతరంగమే.
మనం ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో ఆ సన్నివేశం కనపడుతుంది. ఇవాళ మనం చూసేటటువంటి కోణాన్ని బట్టి అది కనిపిస్తుంది. మరి కొంతకాలానికి మనం కోణం మార్చుకుంటే అది కూడా మారినటువంటి కోణంలోనే కనిపిస్తుంది. మనం పొరపాటును కూడా ప్రపంచాన్ని గురించి ఆలోచించడం కానే కాదు, మన అంతరంగ స్థితిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇటువంటి కీలకమైన అంశాలను గురించి అవగాహన లేకుండా బలవంతంగా సాధన చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నది అది. ఆధ్యాత్మికత అనేది ఒక వ్యసనంగా మారింది, పిచ్చిగా మారింది. పరుగులు తీస్తున్నారు, ఎందుకంటే సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి పరిష్కార మార్గం అక్కడ ఉందనేటటువంటి భావంతో పరుగులు తీస్తున్నారు. సాధనల పేరుతో గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. ఫలితం రానందువల్ల తీవ్రమైనటువంటి నిరాశకు, నిస్పృహకు లోనవుతున్నారు. అయితే కీలకమైన రహస్యం ఎక్కడుందంటే మన అంతరంగంలోనే ఉంది. అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే ద్వంద్వాలను గురించినటువంటి అవగాహన కలిగించుకుంటే చాలు. ఏమీ లేదు. భయమో భగవంతుడే, ఉద్రేకం కూడా భగవంతుడే. మనం వ్యతిరేకించవలసింది ఏమీ లేదు. అలా అని చెప్పి వెంటబడవలసింది కూడా ఏమీ లేదు. భగవంతుని కూడా వదిలేసామనుకోండి, ఇక అక్కడ ఏముంటుంది? శూన్యమే ఉంటుంది. కాబట్టి భగవంతుడికి అతీతమైన స్థితికి చేరాలంటే భగవంతుడిని కూడా బంధంగా భావించాలి. పరమాత్మ ప్రపంచం రెండూ ఉన్నాయనుకుంటే అది ద్వంద్వమే అవుతుంది కదా. ప్రపంచంలోనే పరమాత్మను చూసుకుంటూ పరమాత్మ ప్రపంచానికి భిన్నంగా లేడు, అంతా పరమాత్మ యొక్క రూపాంతరమే అనేటటువంటి భావంతో ప్రపంచాన్ని పరమాత్మగా భావించగలిగితే చక్కటి పరిష్కారం లభించినట్లే కదా. ఇవన్నీ తెలియకుండా మనం కఠోరంగా సాధన చేస్తే ఏమవుతుంది? పరిణతి చెందిన తర్వాత జీవితమే సాధనగా మారుతుంది కదా. పరిణతి చెందకుండా కఠోరంగా సాధన చేస్తే అది చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళంతా కూడా బ్యాలెన్స్ కోల్పోతున్నారు. ఆధ్యాత్మికతే ప్రపంచానికి పరిష్కారం అనుకుంటున్నారు. అది వాస్తవం కానే కాదు. మానవ వ్యవస్థ సమూలంగా దిగజారిపోయింది, కుళ్ళిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతూ వస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నంత వరకు ఆధ్యాత్మికత అమలు జరగటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా లేదు, అది జీవితంలో, జీవన విధానంలో ఒక భాగం కావాలి. కనిపించేంతంత ఆధ్యాత్మికత అనుకున్నప్పటికీ ఆధ్యాత్మికత కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఏంటి? అది ప్రత్యేక తరహా జీవన విధానం కానే కాదు కదా. అంత ఆధ్యాత్మికత అయినప్పుడు ఇక ప్రత్యేకత ఎక్కడుంటుంది? అందువల్ల పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా ద్వంద్వాలను సమూలంగా కరిగించుకోగలిగితే, అంతరంగం పూర్తిగా ఖాళీ అయితే, శరీరమే లేదనేటటువంటి భావన కలిగితే, విశ్వమంతా నేను వ్యాపించి ఉన్నాను అనేటటువంటి విశ్వ శరీరాన్ని ఏర్పరచుకోగలిగితే, ఆ విశ్వ శరీరం నుండి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేటట్లయితే జీవితంలో ప్రతి క్షణం సాధన జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు కదా. కాబట్టి ఇది మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. అందువల్ల శాస్త్రీయ పంథాను అనుసరించాలి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి. బలవంతంగా కఠోరంగా సాధన చేయకూడదు. కఠోరం, కాఠిన్యం అనేటటువంటి పదాలు చాలా ప్రమాదకరం. ఆ పదాలను మనం వాడేటట్లయితే మనం అశాస్త్రీయ విధానం వైపుకు మళ్ళుతున్నట్లే. కాబట్టి వైదిక మార్గమే శరణ్యం, సనాతన ఋషి సాంప్రదాయమే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయం లేదు. అయితే అందులో కీలకమైంది ఏంటంటే మన అంతరంగ స్థితిని మార్చుకోవాలి, స్వభావాన్ని మార్చుకోవాలి. మనం సూక్ష్మాతి సూక్ష్మత్వానికి వెళ్ళినప్పుడే అన్ని రకాల బంధాల నుండి సమూలంగా విడుదలగా ఉంచబడతాం. అటువంటి సూక్ష్మాతి సూక్ష్మత్వానికి వెళ్ళాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. పరిమితమైన జ్ఞానం పరిమిత తత్వాన్ని పెంచుతుంది. అనంతమైనటువంటి జ్ఞానం పరిమిత తత్వాన్ని కరిగించి వేస్తుంది, దానిని సమూలంగా దగ్ధం చేస్తుంది.
అందుకే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అన్నారు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అన్నారు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనేటటువంటి అగ్నిలో జన్మ జన్మలుగా ఉన్నటువంటి కర్మలను అన్నింటినీ సమూలంగా దగ్ధం గావించాలి. కర్మలు కరిగిపోయాయి అనుకోండి, అక్కడ శూన్యమే మిగులుతుంది. గతం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు కూడా లేదు. కాబట్టి బిడ్డలారా, క్లిష్టంగా ఉన్నటువంటి జీవితాన్ని అతి సులభంగా సరళంగా తయారు చేసుకునేటటువంటి విధానంలో ఆధ్యాత్మిక మార్గాన్ని తప్పనిసరిగా సశాస్త్రీయ పంథాల అవగాహన గావించుకొని సాంకేతిక పరమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని పదే పదే మననం చేసుకుంటూ వైదిక విజ్ఞానమే సమూల శాశ్వత పరిష్కారం అని భావిస్తూ జీవితాన్ని అన్ని విధాల సద్వినియోగపరుచుకుంటారని మనస్సా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.